ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా మనం ఆలోచిస్తే ఎన్నో అద్భుతమైన మాటలు దేవుడు మన కోసం చెబుతున్నాడండి. నిజంగా మన తండ్రి మన కోసం ఎంతగా ఆలోచించారు తెలుసండి. అసలు మన మేలు కోసము, మన బ్రతుకు మారాలని, మన జీవితం మారాలని తప్ప అసలు ఏది ఆయనకు వద్దండి. ఈ భూమి మీద ఎలాగైనా మనము పరలోకము తీసుకెళ్ళాలి అని దేవుడు ఎన్ని విధాలుగా మనం మాట్లాడుతుంటే మనకి ఎలాగుందంటే చాలా చులకనగా అలసత్వముగా ఉంది. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఈవేళ బిడ్డలు కూడా చాలా మంది చూడండి, ఈవేళ తల్లిదండ్రులండి బిడ్డలకండి అన్నీ అమరుస్తున్నారు. మేము పడిన కష్టం మీరు పడకూడదు, మేము ఆకలి లేకున్నాము, మేము వస్త్రం కట్టుకున్న స్థితిలో ఉన్నాము, మేము చాలా బీదలో ఉన్నాము, ఎన్నో బాధలు అనిపించాము నాయనా, మా బాధలు మీరు అనిపించకూడదని బిడ్డలకు అన్నీ సమకూరుస్తుంటే తల్లిదండ్రులంటే బిడ్డలకు ఎలాగో తెలుసండి, చాలా సులకనగా ఉంది. తల్లిదండ్రుల మాట లెక్క చేయట్లేదు. నువ్వేంటి నాకు చెప్పేది? తల్లి తండ్రులని ఎదిరించే స్థితికి వాళ్ళు వచ్చారండి. ఒకప్పుడు ఆకలి తింటానికి లేదు, తల్లి తండ్రులు ఏ మాట చెబితే మాట ఎదిరించక తల వంచి బ్రతికామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇవాళ కూడా సమాజంలో చూడండి, ఏంటి మరొక గొర్రెలు కాసుకునేవాడు ఒక కలెక్టర్ అయ్యాడండి. గొర్రెలు కాసుకొని ఏమీ లేదు, అతనికి ఏమీ లేదు. గొర్రెలు కాపరి, చిన్న గుడుసు, మన ఇల్లు లేక మన తాటకిల్లు లేక కూడా కదండి, చాలా చిన్న గుడుసు, పూరు గుడుసు. ఎందుకంటే లేమిలో కష్టమేంటి అతనికి అర్థమయ్యింది. కష్టపడి చదివాడు, గ్రూప్ 1 ర్యాంక్ సాధించి ఇవాళ కలెక్టర్ అయ్యాడండి. అతని కుటుంబం తల్లిదండ్రులు చూస్తే చాలా పేదవారు, ఏమీ లేనివారండి. ఎందుకంటే లేమిలోనే కష్టం విలువ తెలుస్తుంది, కడుపు నిండితే కష్టం విలువ తెలీదు. ఇవాళ చాలామంది పిల్లలు అన్నీ అమర్చి పెడుతున్నాం కాబట్టి విలువ తెలియక కాళ్ళ దన్నుకుంటున్నారండి. అలాగే దేవుడు అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని మేలుస్తుంటే మనకేం అర్థం కావట్లేదు. సొదొమ గొమొర్రాలు లేవు కాబట్టి వాళ్ళు ఏడ్చారు. సిదోను పట్టణం లేవు కాబట్టి వాళ్ళు ఏడ్చారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనం ఆలోచన చేస్తే ఒకసారి లోకసువార్తలోకి మనం వద్దాం. ఎందుకంటే ఈ లోకములో దేవుని కొరకు మనం ఆలోచించినప్పుడు, దేవుని ఉద్దేశాన్ని మనం ఆలోచించినప్పుడండి, లోకములో మంచిని కోరేవారు అంటమ్మా, ఈ భూమి మీద బ్రతుకుండగా దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం జీవించండి, దేవుని కోసం ఆలోచించండి అని చెప్పేవారు లోకములో చాలామంది ఉన్నారండి. అటువంటి వారు మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాక ఏం చెబుతున్నారు? లేదా ఒకవేళ ఈ లోకంలో తన స్వార్థం కోసం బ్రతికి, తన ఇష్టానుసారంగా బ్రతికి దేవుని కోసం బ్రతికిన వారేమో ఎలాగ ఆలోచిస్తూ ఉన్నారు? లోకంలో తన స్వార్థముగా, తన ఇష్టానుసారముగా బ్రతికిన వారు ఎలాగ ఆలోచిస్తున్నారు మనకు తెలుసు. ఎందుకంటే లోకసువార్త 16:24 తీయక్కలదిగానండి. 16:24లో ధనవంతుడు చచ్చిపోయాడు కదా. ధనవంతుడు చచ్చిపోయాడు. అతను ఎలా బ్రతికాడు? తన ఇష్టానుసారంగా బ్రతికాడు. లాజర్ను కానీ తన చుట్టూ ఉన్న వారిని ఎవరిని పట్టించుకోలేదు. తన ఇష్టాలుగా చచ్చిపోయి బ్రతికిన లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేదనకరమైన స్థలంకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాక ఆయనకి ఎవరు గుర్తుకొచ్చారు? ఆయన సహోదరులు గుర్తుకొచ్చాడు. అయ్యా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలము రాకూడదు, వాళ్ళు ఎలాగైనా రక్షించన్నప్పుడు అబ్రహాం అంటాడు, లేదు నాయనా, అక్కడ మోషేయి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే వాళ్ళు బాగుపడతారు, లేకపోతే నేను ఏమీ చేయలేను అంటాడు. అంటే ఇక్కడ చెడ్డవాడుగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళాడికి ఏమైపోయాడు? మంచివాడైపోయాడు కదా. అలాగే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్తే అక్కడ కూడా కొన్ని మాటలు మనకు కనబడతాయి. అక్కడ మరి దేవుని కోసము
వధింపబడిన ఆత్మలు ఎక్కడ చూశాడు ఆయన? బలిపీఠం కింద చూశాడు కదా. వాళ్ళెవరు? దేవుని కోసం బ్రతికిన వారు. దేవుని కోసం బ్రతికిన ఎలా బ్రతికారు వాళ్ళు? అనేక మందిని దేవుళ్ళు నడిపించడానికి, దేవుని దగ్గర నడిపించడానికి, దేవుళ్ళు బ్రతికించడానికి తమ ప్రాణాలు ధారపోచి రక్తాన్ని కార్చి ఎన్నో శ్రమలను అనుభవించిన వారు వాళ్ళు చనిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభువా ఇంకా వాళ్ళ బ్రతికలు మారవు, వాళ్ళ జీవితాలు మారవు, ఎందుకు ఒక ఏట వేసి అంటున్నాడు వాళ్ళు. ఏంటి ఇక్కడేమో మనం బ్రతకాలని మేలుకోని వారు అక్కడికి వెళ్ళిపోయామన్నారు. ఏమన్నారు? వాళ్ళెద్దు ప్రభా ఇంకా వాళ్ళు మారరు, ఎందుకంటే మన నటన మన వ్యాసం అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసు చచ్చిపోయిన తర్వాత అన్ని ఇష్టాలు వచ్చేస్తాయండి. బ్రతుకుండగా మనకు తెలియకపోవచ్చు, చచ్చిపోయిన తర్వాత మనసులో ఏముంది అన్నీ వచ్చేస్తాయి. వద్దు ఏసే వాళ్ళు అంటున్నారు. ఇక్కడేమో ఈ ధనవంతుడేమో ప్రభువా లేదు ఒక్కసారి లాజను పంపు వాళ్ళు బాగుపడతారంటున్నాడు. అంటే అర్థమేంటి తెలుసండి? అర్థమేంటి తెలుసా? ఈ చచ్చిపోయిన వారందరూ కూడా బ్రతుకున్న మనందరి మీద కూడా ఏం చేస్తా తెలుసండి? నేరస్థాపన చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో నాకంటే తోపు లేడు, నాకంటే గొప్ప విశ్వాసం లేదు, నేను ప్రార్థన చేస్తే అది ఇది లేదా నేను ఉంటే అది ఇది అనుకుంటున్నారేమో. మన హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉంది. మన మీద నేర ఆరోపణ చేస్తూ ఉన్నారంట. అసలు మన దేవుళ్ళో మన కష్టం ఎంత, అసలు దేవుళ్ళో మన విశ్వాసం ఎంత, అసలు దేవుళ్ళో మన బ్రతికెంత అని ఒక్కసారి మనం చదివితేనండి కొన్ని వచనాలు మనం చూద్దాము. ఒకసారి మనము చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూద్దాము. 41వ వచనం చూడండి ఒకసారి. అమ్మా నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారిలో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు అంటున్నాడండి. వెళ్ళవలంటే వెళ్ళు నినివే పట్టణం వారు కదా. ఇప్పుడు నినివే పట్టణము పాపము దేవుని దృష్టి ఎలాగైపోయింది? ఘోరమైపోయింది. యోనా పత్రిక మీరు చదివితే యోనా పత్రికలు ఆ చరిత్ర అంతా మనకు ఉంటుంది కదా. నినివే వారు పాపము దేవుని దృష్టికి బహుఘోరమైపోయింది. వాళ్ళ పాపం బాగా ఎక్కువైపోయింది. వాళ్ళ బ్రతుకులు మారటలేదు, వారు దేవునికి లోబడటలేదు, దేవుని కోసం వారు బ్రతకలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో ఆ నినివే వారి గురించి దేవుడు ఒక మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మేము అబ్రహాము సంతానం అంటున్నారు మీరు, ఇశ్రాయేలు సంతానం అంటున్నారు మీరు కదా, యాకోబు అబ్రహాము ఇస్సాకులు దేవుడు మా దేవుడు అంటున్నారు మీరు. ఇలాగా మీ పితరుల పేర్లు చెప్పుకుంటూ మేము గొప్పవారు అనుకుంటున్నారు మీరు. ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఇక్కడ ఏమంటే నినివే వారు యోనా ప్రకటన విని ఏం చేశారంటమ్మా? మారు మనసు పొందిరి గనుక విమర్శ దినమందు వారు మీ మీద నేరస్థాపన చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ఏ నేరస్థాపన చేస్తూ ఉన్నారు? నినివే పట్టణం దుర్మార్గం అయిపోయింది, దేవుని దృష్టికి చెడ్డదైపోయినప్పుడు ఆ నినివే పట్టణానికి దేవుడు ఎవరిని పంపాడు? యోనాని పంపాడు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు, చెప్పక్కర్లేదు కదా. యోనాను పంపినప్పుడు యోనా నినివేకి వెళ్లకుండా తార్షీకి వెళ్ళిపోతానికి ప్రయత్నం చేశాడు. సముద్రములో మరి తుఫాను వచ్చింది, ఆ తుఫాన్లో ఓడ మునిగిపోయినప్పుడు మరి యోనాను సముద్ర గర్భంలో పడేశాడు, చేప మింగేసింది. మళ్ళా వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే యోనాను ఏం చేశాడు? నాయన నువ్వు మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. బుద్ధి తెచ్చుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, నినివే పట్టణం వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు నినివే పట్టణం వెళ్ళిపోయిన తర్వాత యోనా ఏం ప్రకటన చేశాడు? ఇదిగో
ఈ పట్టణము నాశనమైపోతుంది. దేవుని దృష్టికి ఈ పట్టణము పాడైపోయింది. దేవుని దృష్టికి ఈ పట్టణము చెడిపోయింది. దేవుడు ఈ పట్టణాన్ని నాశనము చేసేస్తాడు అని యోనా 3వ అధ్యాయములో ఈ ప్రకటన చేసుకుంటూ వెళుతున్నాడండి కదా. ఏంటి, ఈయన ఆ పట్టణం అంతా తిరిగి ఏం చేశాడు? ఈ పట్టణము నాశనం అయిపోతుందని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసినప్పుడు ఈ ప్రకటన అందరికీ వినపడ్డది. అందరితో పాటు ఎవరికి వినపడ్డది? రాజుగారికి కూడా వినపడ్డది కదా. అందరితో పాటు రాజుగారికి వినపడ్డది. అందరితో పాటు రాజుగారికి వినపడ్డప్పుడు వెంటనే రాజు ఆ పట్టణపు ప్రజలందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని ఏం చేశారు? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఏం చేశారమ్మా? పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడతామంటే ప్రభువా మమ్మల్ని క్షమించు అనే కాదండి. మరలా అక్కడ ఏ రాజా చేస్తాడు? 3వ అధ్యాయములో వారంటండి దుర్మార్గతను విడిచిపెట్టేశారంట. అమ్మా, ఏం విడిచిపెట్టేశారమ్మా? ఏం విడిచిపెట్టారమ్మా? దుర్మార్గతను విడిచిపెట్టేశారా? ఎవరో చెబితే? యేసుక్రీస్తు చెప్పాడా? యెహోవా చెప్పాడా? దేవదూతలు చెప్పారా? ఎవరు చెప్పారు? యోనా చెబితేనంటండి దుర్మార్గతను విడిచిపెట్టేశారంట. రాజు భటులు, రాజు కుటుంబము, పట్టణపు ప్రజలు, పశువులు అన్నీ కూడా ఉపవాసముతో ప్రార్థన చేసి ఏం చేశారంటండి? దుర్మార్గతని విడిచిపెట్టేశారు. యేసుక్రీస్తు అంటున్నాడు, కేవలం ఈ యోనా ప్రకటన చేస్తేనే వాళ్ళ మనసులు మారిపోయి దుర్మార్గతను విడిచిపెట్టేశాడు కదా. మరి యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏంటి, ఆ యోనా చిన్నవాడు. యోనా మనలాంటి సామాన్యుడు, ఒక ప్రవక్త. యోనా చిన్నవాడు, మనలాంటి సామాన్యుడు, ఒక ప్రవక్త అండి. మాలకు బోధించే ఒక పాస్టర్ అంతే. అటువంటి యోనా చెబితేనే పట్టణం మారిపోయింది కదా. ఈ సర్వ సృష్టికి కారణభూతుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదటువంటి యేసు క్రీస్తు చెబితే మీరు ఎందుకు మారటలేదు? మీరు ఎందుకు దుర్మార్గతను విడిచిపెట్టలేదు? ఎందుకు మీ బ్రతుకులు మారలేకపోతున్నాయి? యోనా ఎన్ని రోజులు ప్రయత్నించాడు అక్కడ? కానీ ప్రకటన అక్కడ ఎప్పుడు చేశాడు? ఒకసారే. ఇక్కడ ఉపచారం చేస్తే ఇంకోసారి చెప్పుకెళ్ళిపోయాడు. ఒక దిక్కున గుచ్చి సంవత్సరాలు చెప్పలేదు, నెల చెప్పలేదు, ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు ఈదులో. ఆ పట్టణం అంతా ఈదులో దిన ప్రయాణం అంతా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. 10 సార్లు ఆగి చెప్పలేదు. అమ్మ నువ్వు మారాలి, నువ్వు మారాలి అని చెప్పలేదు. ఇదిగో మీ పాపం పండింది, దేవుడు వచ్చేస్తున్నాడు, పట్టణాన్ని నాశనం చేస్తూ మీరు మారండి అని ఒక్కసారి ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. వారు మారిపోయారంట. యేసు క్రీస్తు ఎన్ని సంవత్సరాలు బోధించాడండి, మరి మారతలేదంట. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ మాట మీరు వింటలేదు, మీ బ్రతుకులు మార్చుకుంటలేదు. కాబట్టి ఇప్పుడంటండి ఆ నినివే పట్టణం వారంటండి మన మీద నేరం మోపుతున్నారంట. ఏం మోపుతున్నారమ్మా? వాళ్ళు చెడ్డవారా, మనం చెడ్డవారమా? మనం చెడ్డవారమా? ఇదేంటంటే దేవుని సంధిలో ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్య ప్రకారం బతుకుతున్నాం. వాళ్ళ దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, వాక్యం లేదు. వాళ్ళ చెడ్డవారు, మనం చెడ్డవారమా? వాళ్ళ చెడ్డవారు కదా, వాళ్ళ చెడ్డవారు కదా. ఏంటి మరి వాళ్ళ మన మీద నేరస్థాపన చేయడం ఏంటి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభువా నీ వాక్యము మాకు లేదు, నీ ధర్మశాస్త్రం మాకు లేదు. ఈవేళ ఉన్న ఈ ధర్మశాస్త్రము, ఈ వాక్యము, ఈ బోధకుల ప్రకటన ఇవన్నీ మాకుంటే నాయనా మేము మారిపోయేవారమయ్యా. నీవెన్నిసార్లు చెప్పినా వాళ్ళ బ్రతుకు మారదు. వాళ్ళ దోషులు, వాళ్ళ పాపులు అని మన మీద ఏం చేస్తున్నాడంట? నేరం మోపుతూ ఉన్నాడంటండి.
నేర స్థాపన చేస్తున్నారంట. ఏంటి వాళ్ళకి ఎలాగిస్తావు? ఎన్నిసార్లు చెబుతున్నావు, ఎన్ని సంవత్సరాలు చెబుతున్నావు? ఏంటి ఏంటి వాళ్ళ బ్రతుకు మారలేదే, వాళ్ళ జీవితం మారలేదే అని మన మీద ఏం చేస్తున్నారంటమ్మా? నేర స్థాపన చేస్తూ ఉన్నారు. ఎవరు? నినివే పట్టణం వారు. ఎంతవరకు మనం ఎన్నుకున్నామంటే సొదొమ గొమొర్రాలు దుర్మార్గ పట్టణాలు అనుకున్నాం. సొదొమ తూరు సీదోను దుర్మార్గ పట్టణం అనుకున్నాం. అలాగే నినివే పట్టణం దుర్మార్గం పట్టణం అనుకున్నాం. వాళ్ళు మన మీద నేరం మోపుతున్నారంట కదా. నేరం ఎవరు మోపాలి అమ్మ? నేరం ఎవరు మోపాలి? తప్పు చేయని వాడు, తప్పు చేసిన వాడి మీద నేరం రుజువు చేయాలి. తప్పు చేసిన వాడు తప్పు మళ్ళీ మంచివాడి మీద నేరం మోపకూడదు. తప్పు చేసిన వాడు మంచివాడి మీద నేరం మోపకూడదు. సాక్ష్యం ఉండదు, అది కొట్టివేయబడదు, ఉండదు. ఇది లోకములు ఎన్నెన్ని ఉండొచ్చండి. సాక్షాత్తు దేవుని దగ్గర నేరం మోపితే ఎలా ఉండదు? అది ఖచ్చితంగా ఉండాలి. మన లోకంలోనన్నా నోటుకు వచ్చిన నేరాలు మోపేస్తాం. లేనిపోని అన్నీ మనకిష్టం లేని వారి మీద ఎన్ని మోపాలు అన్ని మోపేతాయి. ఈ లోకం ఎందుకు పనికిరావు? దేవుని దగ్గర నీ నేరాన్ని రుజువు చేయడం ఎలాగుండాలి? సాక్షాత్తు గట్టిగా ఉండాలి. నేరం మోపుతున్నాడంట. ప్రభువా ఏంటి ఎన్ని సంవత్సరాల వరకు ఇచ్చేసావయ్యా? ఎన్ని సంవత్సరాలు ప్రకటిస్తున్నావు? ఎంతమంది బోధకులయ్యా? ఎన్ని రాత్రులు పగలు ఎన్ని దినాల వరకు ఇచ్చావు? మరి మాకేంటి ఇలాగిచ్చావు? ఏంటి వాళ్ళకేంటి అని మన మీద ఏం చేస్తారంటమ్మా? నేర స్థాపన చేస్తూ ఉన్నారంట. అంటే అర్థమేంటి? అర్థమేంటి? ప్రభువా వాళ్ళ బ్రతుకులు ఏం మారవు కానీ ఒక ఏటేసి తీసుకొచ్చేయి, అంతే కదా. అంతే కదండి. ఆ బలిపీఠం కుందని ఆత్మలు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఎందుకు ప్రభువా? ఆ పండిన పంట అర్థమైపోతుంది. టన్నులు టన్నులు కోళ్ళు మేకలు మాంసం తెగ తినేస్తున్నారు. టన్నులు తను ఎందుకు? వద్దు ప్రభువా తీసుకొచ్చే అని వాళ్ళు కూడా మన మీద నేరం మోపుతున్నారు చాలా. మరి మనసు మారిందా? బ్రతుకు మారుతుందా? ప్రార్థనకు వస్తే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు. మన బ్రతుకు ఆయనకిష్టమైన పరిమళ వాసనగా ఉండాలి. తోడేలు చర్మము కప్పేసుకుని, క్షమించండి, గొర్రె చర్మము కప్పేసుకుని లోకములు ఎంత కంపు కొడితే ఎవడికి ఆ కంపు ఆయనకు వద్దు. పరిమళ వాసన. మాటలు చూడండి, పెదాలతో చక్కగా మాట్లాడతాం, హృదయంలో ఏం చేస్తాం? సామెతలు రాతాడు మంచి మాట అని, చాలా బాగుంటుంది అన్నమాట కదా. ఏంటి హృదయంలోనేమో తిట్టుకుంటూ ఉంటాము. పైకేమో వందనాలు అయ్యగారు, ఈ చచ్చుడు ఎప్పుడు పోతాడంట లోపల. అంతే కదా, అంతే కదండి. ఆలోచించండి. హృదయము కావాలి దేవునికి. అటువంటి హృదయ మార్పు వారి మీద లేదు నాయనా. ఇదిగో మేము నేరం మోపుతున్న వాళ్ళ మీద అని నినివే పట్టణస్తులు ఏం చేస్తారంటమ్మా? నేరం మోపుతారంట. దేనికి? మార్పు లేని జీవితానికి. యోనా కంటే గొప్పవాడు ప్రకటిస్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు అంటే సామాన్యుడు కదండి. ఆయన పేరు చెబితే దెయ్యాల గజగజలు ఆడిపోతాయి, దేవదూతల మోకాళ్ళు ఉంటాయి. ఆయన పేరు చెప్తే సర్వ సృష్టి వణికిపోతుంది, నమస్కరిస్తుందండి ఆయన పేరు చెప్తానండి. ఈ సృష్టి అంతా గజగజలు ఆడిపోతుంది, ఏ విశ్వమే ఆయనకి తల వంచుతుంది. అటువంటి వాడి మాటలు చెబుతుంటే లెక్కలేని తరముగా ఇవాళ ప్రపంచం ఉంది, పట్టించుకుని తరముగా ప్రపంచం ఉంది. ఒక్కసారి సామాన్యులు ప్రకటించేటువంటి నినివే పట్టణస్తులు చూడండి మారిపోయారంట. రాజు సహితము, రాజ కుటుంబం సహితము గోనె పట్ట కట్టుకున్నారు. వాళ్ళు గొప్పవారు, మనం గొప్పవారమ్మా? పరలోకం వాళ్ళకి వాళ్ళ, మనకి వాళ్ళ దేవుడు. ఆలోచన చేయండి. ఇంకా ముందు చదవండి, ఇంకా ముందు 42 కూడా చూడండి. విమర్శ సమయమున దక్షిణపు దేశపు రాణి ఈ తరమ వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును అన్నాడు. చూడండి ఏండి, నినివే పట్టణం వాళ్ళు అయిపోయారు, భక్తులు అయిపోయారు. మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చిందండి. అంటే మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఎంతమంది శత్రువులు అయిపోతున్నారు? భక్తులందరూ ఏమైపోతున్నారంటమ్మా? శత్రువులు అయిపోతున్నారు. చూడండి
ఈ దక్షిణపు రాణి కూడా మన మీద ఏం చేస్తుందంట, ఈ తరం వారి మీద. అంటే తరం అన్నారని ఇది యేసుక్రీస్తు తరమా అనుకోండి, అది ఎందుకంటే మనం కూడా అనుభవించుకోవాలి. తరం అన్నారు కానీ దానికి సంబంధించిందే కదా, మనకు సంబంధించి కాక అనుకోకండి. ఏంటి యేసుక్రీస్తు అన్నారు, ఏమన్నారు, ఏమన్నా షాబా దేశపురాన్నంటండి ఈ తరము వారి మీద కూడా ఆమె కూడా అరస్థాపన చేస్తుందా? ఏమండి నిజంగా ఆవిడ అన్య స్త్రీ, ఎవరమ్మా ఆవిడ? అన్యులు. ఆవిడ దేవుడంటే తెలియదు, అన్యులు కదా. ఏంటి ఎన్నిసార్లు వచ్చింది ఆవిడ యెరూషలేము? మనం ఎన్నిసార్లు వచ్చాం? మనం ఎన్నిసార్లు వచ్చాం? లెక్క ఉంది ఏంటి ఆల్రెడీ. ఒక్కసారి యెరూషలేము వచ్చిన ఆవిడ ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళో ఉంటున్నా మన మీద నేరస్థాపన చేయడం ఏంటండి? ఆశ్చర్యంగా లేదా? ఆశ్చర్యంగా లేదా? అంటుందంట, ప్రవ్వా ఒక్కసారి యెరూషలేము వెళ్ళాను నేను. ఎవరి జ్ఞానం వినటానికి? సొలొమోను జ్ఞానం వినటానికి. ఇన్ని సంవత్సరాలు తరబడి నీ కుమారుడు మాటలు వింటున్నారు, ఇదిగో వారి మీద నేర ఆరోపణ చేస్తున్నాను. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు, నేను నేర ఆరోపణ చేస్తూ ఉన్నదంటండి. ఏమి నేరాపణ చేస్తుంది ఆవిడ? ఆలోచన చేయండి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ? షాబా దేశపురాణి అంటే రాజుల గ్రంథం 10వ అధ్యాయములో, 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయములు ఆవిడ గురించి చాలా చక్కగా క్లియర్గా వ్రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈమె ఎక్కడ? అరేబియన్ ప్రాంతం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి అమ్మా? అరేబియన్ ప్రాంతము. ఎక్కడికి వచ్చింది? యెరూషలేము వచ్చింది. అరేబియన్ ప్రాంతం అంటే ఏదో యెరూషలేము పక్కన లేదండి. అందుకే అక్కడ మరి గ్రంథకర్త రాస్తూ రాజుల గ్రంథంలో ఏమాడంటే ఆమె భూమి అంతముల నుండి వచ్చింది. ఎక్కడి నుంచి అమ్మా? భూమి అంతముల నుండి అంటే దూరము చెప్పడానికి. అప్పుడు మైలు లేవు, అప్పుడు కిలోమీటర్లు లేవు కొలవడానికి. ఇప్పుడు ఏమున్నాయి? మైళ్ళు ఉన్నాయి, కిలోమీటర్లు ఉన్నాయి. అప్పుడు మైలు లేవు, కిలోమీటర్లు లేవు. దూరము చెప్పడానికి భూమి అంతము అంటే చాలా దూరం నుంచి వచ్చింది, బహు దూరం నుంచి వచ్చింది చెప్పడానికి గ్రంథకర్త భూమి అంతముల నుండి ఆమె వచ్చింది కదా. ఆమె ఎవరు? ఒక దేశానికి రాణి కదా. ఆమె షాబా దేశానికి రాణి, షాబా ప్రాంతానికి రాణి. ఆమె పేరు బెల్కెస్సు అని రాయబడి ఉంది, పెద్దలు రాశారు. అది పరిశుద్ధ గ్రంథంలో అంటే లేదు కానండి, కొన్ని పేర్లు చరిత్ర ఆధారంగా రాశారు. బెల్కెస్ అని ఆవిడ పేరు ఉంటుంది. కాబట్టి ఆమె ఒక దేశానికి రాణి. రాణి అంటే దేశాన్ని రాత్రింబగళ్ళు కాసుకొని ఉండాలి. ఇప్పుడు లేకదండి, అప్పుడు సందు దొరికితే చాలు దేశం మీద యుద్ధము చేసి దేశాన్ని లాగేసుకునేవారు. అటువంటి పరిస్థితులు. ఆమె ఏం చేసింది అమ్మా? ఆ దేశాన్ని విడిచిపెట్టి తన పనివారిని తీసుకొని ఎక్కడికి వస్తుందమ్మా? ఎక్కడికి వస్తుంది? యెరూషలేము వస్తుంది కదా. ఎంత దూరం వచ్చిందంటారు ఆవిడ? మేము ప్రయాణం ఎంత దూరం ప్రయాణం చేస్తుంటుంది అంటారు ఆవిడ? మీ లెక్కలు చెప్పండి, మీ అంచనా చెప్పండి. చరిత్ర ఆధారముగా పెద్దలు లెక్క కట్టారండి, బైబిల్లో లేదు కానండి, చరిత్ర ఆధారముగా పెద్దలు లెక్క కట్టారు. ఆమె ఎంత దూరం ప్రయాణం చేయొచ్చని తెలుసండి? 2400 కిలోమీటర్ల ప్రయాణం చేసి యెరూషలేము వచ్చిందంటండి. దేవుడి స్తోత్రములు. ఇలా సొలొమోను ఆయన ఎవరు? ఒక ప్రవక్త, ఒక రాజు, సామాన్యుడైన సొలొమోను సామాన్యుడు, ఒక రాజ్యానికి రాజు. అటువంటి రాజు చాలా మంచి తీర్పులిస్తున్నాడంట, గొప్ప జ్ఞానవంతుడంట. ఆ రాజ్యంలో యుద్ధాలు లేవంట, ఆ రాజ్యంలో కరువు లేవంట. ఎటువంటి ప్రశ్న వేసినా సరే సమాధానం చెప్పేస్తాడంట. ఒకసారి వెళ్దాం, ఆయన మనం కూడా ప్రశ్నలు వేద్దాం అని బయలుదేరిందంట. అక్కడి నుంచి
అరేబియన్ దేశము నుంచి ఎన్ని కిలోమీటర్లు అండి అమ్మా? 2400 కిలోమీటర్ల దూరం అంటండి. 2400 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఇప్పుడులే కానీ మోటార్ సైకిళ్ళు, కారులు, విమానాలు, ట్రైన్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు విమానం ఉంటే ఎంత? మన వాళ్ళు కోయిటికి ఎంత వెళ్తారు? 1 గంటలో కోయిటి వెళ్ళిపోతారు, 1 గంటలో దుబాయ్ వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు మన ఇండియా నుంచి దుబాయ్ సముద్ర మార్గంలో విమానం, ఇది రైలు కనిపెడతారంట. గంటలో వెళ్ళిపోద్ది అంటాడు దుబాయ్ ట్రైను సముద్ర మార్గంలో నుంచి. ఏంటి 1 గంటలో 2 గంటలు వెళ్ళిపోతారు. ఎన్ని వందల వేల కిలోమీటర్లు అయినా సరే. కానీ రథాలు, గుర్రాలు తప్ప రెండో ఆయుధం అప్పుడు లేదు. పోనీ రథాలు, గుర్రాలు ఉన్నాయి, రోడ్లు ఏమన్నా బాగున్నాయి? ఇప్పుడున్నట్టు రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు కొండలు, గుట్టలు, అడవులు. ఆ అడవులలో, గుట్టలలో, కొండలలో గుర్రాలతో, రథాలతో 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసిందంటే అసలు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తుంటుంది? ఆలోచన చేయండి. అంత ప్రయాణము, అంత ప్రయాసము వాడికి అవసరమా? రాజుకి అది అవసరమా? ఎందుకంటే ఇదిగో సొలొమోను అంట దేవుని కుమారుడంట, దేవుడు అతని జ్ఞానం ఇచ్చాడంట. అసలు ఆ సొలొమోను ఆ జ్ఞానాన్ని నేను చూడాలని ఆశతో రోడ్లు లేని టైములు రథాల మీద, గుర్రాల మీద 2400 కిలోమీటర్ల ప్రయాణమై వచ్చి సొలొమోను మాటలు విని సొలొమోనును ప్రశంసించింది. అయ్యా, నీ గురించి నేను విన్నది చాలా తక్కువ, చాలా గొప్ప రాజువు నాయన, నువ్వు ఎన్నో బహుమతులు ఇచ్చింది. పైగా అంది, సొలొమోను నీవు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడయ్యా, చాలా గొప్పవాడు. అసలు నీ మాటలు వింటుంటే, నీ ప్రశ్నలు వింటుంటే నాకు అర్థమవుతుంది నాయన, నీ దేవుడు చాలా గొప్పవాడు, నువ్వు చాలా అదృష్టవంతుడువు. తన పని వారిని అందరూ పిలిచి అంటుందంట, అసలు ఇటువంటి రాజు సమక్షములో ప్రతిరోజు మీరు ఆయన మాటలు వింటున్నారంటే మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా? మీరు ఎంత గొప్పవారు! ఈ మాటలు మీకు దొరుకుతున్నాయంటే ఎంత అదృష్టవంతులయ్యా మీరు, ఎంత గొప్పవారు మీరు, ప్రతిరోజు ఈ మాటలు మీరు దొరుకుతున్నాయే అని వాళ్ళ గురించి ప్రశంసించి ఈమె వెళ్ళిపోయింది. మళ్ళా వచ్చిందా? రాలేదు. కానీ ఆవిడంటుందంట, మన మీద నేడ స్థాపన చేస్తుందంట. ఏం స్థాపన చేస్తుంది? ఏమ్మా, సొలొమోను జ్ఞానం వినటానికి 2400 కిలోమీటర్ల పైన వచ్చింది ఆవిడ. రాత్రనక పగలనక ప్రయాణం చేసి, ఆకలన దప్పలనక ఎన్నో నిద్రలు మాని ప్రయాణం చేసి వచ్చింది. పక్కనున్న గుడికి రావడానికి మనకి ఎలాగుందమ్మా? ఎలాగుంది? ఈ మార్గ మధ్యములో ఆవిడకి నీరసం రాడదంటారా అమ్మా? 1 గంట మనము హాయిగా కాలు సాపుకుని బస్సులో కూర్చుని విజయవాడ, ఏలూరు వెళ్ళామనుకోండి, కూర్చుని వెళ్ళాం, అక్కడికి విన్నాడికి ఎలా ఉంటుంది? అయ్యి బాబు నడుము పట్టేసింది అంటామనమా? ఎంతసేపు కూర్చుంటాం కదా. మరి ఆమె గుర్రం మీద గతుకుల మధ్యన రావడానికి ఎంత ప్రయాసపడిందంటారు? చిన్న నీరసం వస్తే మనం ఏం చెప్తున్నాం? సాకు చెప్పి దేవుడి సన్నిధి ఎగ్గొడేస్తున్నాం అంతే కదా. చిన్న నీరసం చెప్తే, చిన్న అవకాశం దొరికితే దేవుడి సన్నిధికి మనము రాలేకపోతున్నాం. ఇంటి పక్కనున్నా రాలేకపోతున్నాం, కొంచెం దూరం ఉన్నా రాలేకపోతున్నాం. ఎవరి జ్ఞానం వినడానికి? ఇది సొలొమోను జ్ఞానం కాదు, ఇది యోనా జ్ఞానం కాదు. వారందరినీ కలగజేసిన యేసుక్రీస్తు, సర్వ సృష్టిని కలగజేసిన మహోన్నతుడి జ్ఞానం వినడానికి మనమెంత ప్రయాసపడుతున్నాము? అర్థమైందా? ఆలోచన చేయండి. పరలోకం అంటే ఊరికే వచ్చేది, కష్టపడాలి, శ్రమపడాలి, కాళ్ళు చేతులు ఈడ్చుకుంటా దేవునిలో మనం గడపాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
కాళ్ళు నొప్పులైతే దేవుడి సంధికి రాము, తలపోటు అయితే దేవుడి సంధికి రాము, జ్వరం అయితే దేవుడి సంధికి రాము, పని ఉంటే దేవుడి సంధికి రాము. పక్కనే ఉన్న దేవుడి సంధికి రావడానికే మనం ఇన్ని షాకులు చెప్పి మరి వెళ్ళిపోతున్నాం కదా. అన్ని కిలోమీటర్లో మార్గము లేని టైంలో ప్రయాణం వచ్చిన ఆవిడ ఏం చెప్తుంది రేపొద్దున్నా? ఏం చెప్తుంది? ప్రభువా ప్రభువా మాట్లాడితే సారని సారని అంటున్నావు, వాడు ఎన్నిసార్లు నీ సన్నిధి తగ్గొట్టాడు తెలుసా? అడుగుతుంది అడగదా? అడుగుతుంది అడగదా? నేరస్థాపన చేస్తాదంట. చాలా జాగ్రత్త ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఏంటి వాళ్ళు మనుష్యులు, ప్రవక్తల జ్ఞానం వినడానికి ఎంతో ప్రయాసపడ్డారు, వారి బ్రతుకులు మార్చుకున్నారు. సర్వలోకాన్ని కలిగించిన క్రీస్తు జ్ఞానం వినడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం. బాగా ఆలోచన చేయండి. మన మీద నేరస్థాపన చేస్తుంది ఎప్పుడు? విమర్శ దినమందు. మనం అనుకుంటున్నాం దేవుడు ఆ యొక్క ఏమండమ్మా కొరేజీనా బెత్సా యోధా చేసినట్టు, కపెర్నహూములో చేసినట్లు మనలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాళ్లే, అడిగిందాలు ఇచ్చేస్తున్నాళ్లే అనుకుంటున్నావా? దేవుడు బాధపడుతున్నాడు. అయ్యా ఇవి మీకిచ్చాను, మీలో చేశాను, మీ బ్రతుకుల్లో చేశాను. ఈ అద్భుతాలు, ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు ఇదిగో అన్య జనుల్లో చేస్తే ఎంతోమంది మారిపోయేవారా బాబు అని దేవుడు బాధపడుతున్నాడంట. ఆ బాధను మనం తెచ్చుకోకూడదండి. దేవుడు మన కోసము అటువంటి బాధను తెచ్చుకోకూడదు. దేవుడు మన కోసము సంతోషించేటువంటి స్థితిని మనం తెచ్చుకోవాలి. బాగా ఆలోచించండి. నినివే వారు ఏ నేర ఆరోపణ మన మీద చేస్తున్నారు. ఇదిగో ఈ యొక్క యెరూషలేము వెళ్ళేటువంటి ఈ యొక్క క్షాబా దేశపు రాణి మన మీద ఏ నేర ఆరోపణ చేస్తూ ఉందో ఆలోచించండి. అన్యురాలవడండి, మార్గం లేదు, చాలా కష్టము, రాజ్యాన్ని విడిచిపెట్టేసింది. ఎన్ని రోజులు ఉంటుంది అడికి, ఈలోగా రాజ్యం ఏమైపోతుంది? అయినా పట్టించుకోలేదు. ఏమైనా సరే ఆ జ్ఞానాన్ని వినాలని పరిగెత్తుకొచ్చింది. మరి మనం ఏం చేస్తున్నాం? పొద్దుటి ఆదివారం ఉతుకుతాయి ఏంటి బట్టలు, శనివారం గ్యాప్ ఉండదు, సోమవారం గ్యాప్ ఉండదు, మంగళవారం గ్యాప్ ఉండదు, ఆదివారం పొద్దుటే ఉతుకుతాం బట్టలు కదా. ఎక్కడ ఎండేస్తాం? బిల్డింగ్ మీద ఎండేస్తాం కదా. దేవుడి దయ వల్ల ప్రార్థనకు వచ్చేదాకా ఎండకాస్తుంది. వాక్యం మొదలైనప్పుడు ఉరుములేస్తాయి, మబ్బులేస్తాయి. అప్పుడు ఏమైపోయి అంటా బట్టలు తడిసిపోతాయి అంటావా? వర్షం వచ్చేద్దంటావా? ఇక్కడ ఏం చేస్తాయి ఇవ్వబడతాం కదా, అక్కడికి వెళ్ళిపోద్ది. బట్టలు ఏమైపోతాయి అంటావు? భర్త వచ్చాడంటావా? పిల్లలు వచ్చారంటావా? అంటే మన మనసు ఎక్కడుంది? కానీ ఈమెం చేసింది? రాజ్యమా ఉంటుందిలే, ప్రజలు ఉంటారులే, కానీ ఆ మాటలు వినాలి. అవి శ్రేష్టమైన మాటలంట, అవి గొప్ప మాటలంట, అవి వినాలి అని పరిగెత్తుకొచ్చిందండి. మరి మనం రాగలుగుతున్నామా? వినగలుగుతున్నామా? విన్న ఆవిడ దేవుని నామాన్ని గణపరిచి వెళ్ళిందండి. వెళ్ళిందంటే మామూలు ఊరుకుందా? ఆ రాజ్యాన్నే మార్చేసి ఉంటుంది ఆవిడ, ఆ రాజ్య ప్రజలనే మార్చేసి ఉంటుంది ఆవిడ. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకంటే మనం ఎలాగున్నాము ఇవాళ ఏంటి? చాలా బద్దకస్తులుగా ఉన్నాము. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు అంటూ ఉంటాడండి, 2 తిమోతి 5:19 అంటాడండి, మనం అందరం ఎలాగనే ఉంటా? బద్దకస్తురాండ్రుగా ఉన్నామంట. ఏంటంట? తిరుగుతూ, కొన్నిములు చెబుతూ, అబద్ధములు ఆడుతూ, ఇటువంటి బద్ధకములో మనం ఉన్నాము కానండి దేవుని కోసం ఆలోచించే పరిస్థితుల్లో లేరంటండి. బద్ధకరాండ్రు అయిపోతున్నారు. బద్ధకరాండ్రు. సన్నిధి అంటే బద్ధకము, ప్రార్థన అంటే బద్ధకము, వాక్యం అంటే బద్ధకము. లోకములో ఏదైనా బద్ధకం ఉండదు. ఆలోచన చేయండి. ప్రార్థన పెట్టండి. ఏమండి పరిగెత్తుకొస్తామా? రాము. అదే భోజనం పెట్టండి. కుర్చీ వెనకాల పడి నుంచి ఉంటాం. ఆ ఎదురున్నవాడు తినాలమా తెలదాడికి
ఎలకలను చూసి సగం తిని మానేస్తాడు. అదే ప్రార్థన చూడండి, ఒక గంట అయితే ఉంటామా, ఒక అరగైతే ఉంటుంటామా. సమాజం ఎట్టుబడి వెళ్ళిపోతుందో. వీరందరూ నేర ఆరోపణ చేస్తున్నారు మన మీద అండి. జాగ్రత్త, ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే చాలా కష్టంతో కూడింది. నినివే పట్టణ వారు ఇప్పుడు నేరారోపణ, వాళ్ళు మారారు. ఇంకా నీ బ్రతుకులు మారకపోతే ఏంటి సమాధానం? దక్షిణ ప్రదేశ దేశపు ఎంతో కష్టపడి దేవుని మాటలు వినడానికి వచ్చింది. సొలొమోను మాట వినడానికి వచ్చింది. మరి మనం దేవుని మాటలు వింటున్నాం, మారగలుగుతున్నామా? మార్పు చెందగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఇంకొక ఆయన ఉన్నాడు నేరాపం చేసి ఆయన అయితే తరం మీద కాదండి, ఆయన దేని మీద నేరాపం చేస్తాడో తెలుసండి? ఇక భూలోకం మీదే నేర ఆరోపణ చేస్తున్నాడు ఆయన. ఎవరైనా చెప్పాలి, మీరు ప్రశ్న వేసాను ఏమ్మా. భూలోకం మీదే నేర ఆరోపణ చేసి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు అమ్మా చెప్పండి అమ్మా. కాదు అమ్మా, అలా ఆ లెక్కలో రాదు, మంచివారే. ఎవరు తెలుసండి? నేను చెప్పేస్తానులే. ఆయన సామాన్యుడు కాదు, ఈ భూలోకం మీద నేరారోపణ చేస్తాడు. ఎవడైనా ఎవరు తెలుసండి? తెలీదా? నోవహు గారండి. ఆయనకు భూమి మీద నేరాపణ, లోకం మీద నేరాపణ చేస్తున్నాడంట. ఎబ్రి పత్రిక రాయబడింటదన్నమాట. ఏంటి ఏం చేస్తున్నాడంటే భూలోకం మీదే నేర ఆరోపణ చేస్తున్నాడు. ఎవరు? వీళ్ళందరూ ఎందుకు నేరాపణ చేస్తున్నారంటే మన బ్రతుకులు మారిపోలేదు, మన జీవితాలు బాగోలేదండి. ఏదో బ్రతుకుతున్నాము అనుకుంటున్నాము, అవిశ్వాసములో పరిస్థితులు మనం వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఆ నేర ఆరోపణ మన మీద రానివ్వకుండా మన బ్రతుకులను చక్కగా మనం దాచుకుని ఆ దేవునికి అప్పగించాలి. ఈ జ్ఞానం మామూలుది కదండి, ప్రపంచాలను కలగజేసిన జ్ఞానం ఇది. చచ్చిపోయిన వారు లేపిడి జ్ఞానం అండి. ఇది సామాన్యమైన జ్ఞానం అనుకుంటున్నారా? ఏదో నల్లట్ట తెల్లక్షరం అనుకుంటున్నారా? లేదు లేదు, ఇందులో గొప్ప జ్ఞానం ఉంది. దీని విలువ తెలియక చాలామంది బైబిలే కదా అనుకుంటున్నారు. క్రీస్తు మాటలు ఇది తెలుసా? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, అంత్యకాలములో ఎవరి ద్వారా మాట్లాడాడు ఆయన? తన కుమారుని ద్వారా. పూర్వకాలం నానా భాషలతో ప్రవక్తల ద్వారా మాట్లాడు దేవుడు. అంత్యకాలములో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ మాటలు ఇవి, ఈ జ్ఞానము. నినివే పట్టణస్థులు యోనా మాటలు వినడానికి మారారు. ఏంటి షాబాబు రాడి సొలొమోను మాటలు వినడానికి ప్రయాసపడ్డది. మరి యేసుక్రీస్తు జ్ఞానం వినడానికి మనం ఏం ప్రయాసపడుతున్నాం? ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం.